ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవికి రుణం తీర్చుకోలేనోళ్ళు ఎవరన్నా ఉన్నారు అంటే అది వాళ్ళ అమ్మ. అమ్మ గొప్పతనం చెప్తే ఒక్క గంట, ఒక్క రోజులో ఒడిచేది కాదు. కడుపుల కాయ పడ్డప్పటి నుంచి తనకు జీవున్నంత వరకు మన మీద ప్రేమ చూపేది ఒక్క అమ్మ మాత్రమే. అసొంటి అమ్మకు మనం ఎంత చేసినా తక్కువనే. అమ్మ రుణం ఏం చేసినా తీరనిది. అందుకే ఇగో గీసారి ఏం చేసిండో చూడుండ్రి. ఆగో గన్మిట్లకెళ్ళి ఎల్లుని చూడుండ్రి అంజనమ్మ ఇలా పుట్టినరోజట. వాళ్ళ ఇంట్లో ఆమె కోసం పనిచేసేటోళ్ళంతా గిట్ల పూలు జల్లి పుట్టినరోజు వేడుకలు షురు చేసిర్రు. అటెనక ఇంటోళ్ళంతా ఒక్క తాన చేరిర్రు. మెల్లగా చిరంజీవి సారేమో వెనకకెళ్ళి హ్యాపీ బర్త్డే అమ్మా అని పాడుకుంటూ వచ్చి కేక్ కట్ చేపించి ఒకళ్ళకొగలు తినిపించుకుర్రు. మంచిగా చిన్న పొరలకు చేసినట్టు కేకులు కట్ చేపించి ఆమె పుట్టినరోజు వేడుకలు చేసేసరికి ఆ అమ్మ కూడా చిన్నగా మురవలేదు. అందరిని దగ్గరికి తీసుకొని మస్తు సంబరపడ్డది. ఇక ఇది చూసిన ప్రతొక్కరు హ్యాపీ బర్త్డే అమ్మ, మీరు ఎప్పటికీ ఇట్లనే చల్లగా బతకాలి, నిండు నూరేళ్ళు మంచిగా ఆరోగ్యంతో మెదలాలి అని కామెంట్లు చేసి విషెస్ చెప్తుర్రు. ఈ సర్కార్ చక్కగా లేదో లేకుంటే సర్కార్ను నడిపే ఆఫీసర్లు చక్కగా లేరో గాని మొత్తం సత్యనాశ అవుతున్నది. బడిలుండి చదువులు నేర్చుకోవాల్సిన పిల్లగాండ్లు దావఖాన్లలో ఉంటున్నారు. ఇగో చూడుర్రి ఎంతటి ఘోరం జరుగుతున్నదో గురుకులాలల్లా. పాపం పిల్లలు మస్తు గోసపడుతున్నారు. అయ్యయ్యో ఎంత ఘోరమో చూడుండ్రి. చదువుకుంటారు బిడ్డలని గురుకులాలకు పంపితే పిల్లలు దావఖాన పాలైనరు. బెడ్డుల మీద వండుకొని బిక్కు బిక్కుమంటున్నారు. బతకనీకే తినాల్సిన తిండిని సావంచుల దాకా తీసుకుపోయింది. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్నంలో ఉన్న సర్కార్ బడిలో జరిగిన ముచ్చటిది. వంటలు చేసేటానికి సర్కార్ ఇచ్చే బిల్లులు వస్తలేవో లేకుంటే వచ్చిన పైసలు దొబ్బేద్దామనుకుర్రో తెలియదు గాని పిల్లలకు పచ్చళ్ళతోని భోజనం పెట్టిండ్రట. ఇంకేమున్నది ఇగో ఇట్లా దావఖానలో వచ్చి పడ్డరు. మరి అట్లా పచ్చళ్ళతో తిండి పెడుతుంటే పంతులు ఏం చేస్తున్నారు కావచ్చు. పాపం పిల్లలది ఆగం పరిస్థితి అయింది. తల్లిదండ్రులు దండలాడుకుంటా దావఖానకు పరుగులు పెట్టిండ్రట. ఈడిట్లుంటే నారాయణపేట జిల్లాలో కూడా తిన్న తిండి తక్లీబయి 25 మంది ఇబ్బందుల పాలైనరు. కడుపు నొప్పుతో దండలాడుతుంటే ఎంబట సర్కార్ దావఖానకు తరలించిండ్రట. డాక్టర్ పిల్లలకి ఏం కాకుండా అన్ని తీర్లాడుచుకుంటున్నారు. ఆ ముచ్చట అట్లుంటే ఇగో గీ బుజ్జిని చూడుర్రి. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలున్న ఓ హాస్టల్ ఉన్నప్పుడు సీలింగ్ నుంచి ఇనుప పైపు ఊసివడి తలకాయ వలిగిందట. చూడుండ్రి ఎట్లున్నాయో హాస్టల్ చదువులు. చదువు సారెడు సమస్యలు బోలెడన్నట్టు తయారైంది విద్యాశాఖ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ దగ్గర విద్యాశాఖ ఉన్నదంటే ఎట్లుండాలి ఏం కథ. కానీ దినదినం దిగజారిపోతున్నది. నేను ఓ నవ్వో సర్కార్ హాస్టళ్లకు అన్నట్టు తయారైతున్నది పరిస్థితి. మరి ఆఫీసర్లకు సోయి లేదో సర్కార్కే పట్టింపు లేదో తెలియదు గాని చదువుకునే పిల్లగాండ్లు మాత్రం ఆగమైతున్నారు.